బిల్వదల జలాభిషేకం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. శివార్పణం. శివ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. పత్రం సమర్పయామి, బిల్వం సమర్పయామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివయ్య అరుణాచల శివ. సృష్టికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లకు, అమ్మా నాన్నలకు జరుగుతున్నటువంటి అభిషేకం. ఓ దయగల పరమేశ్వర, అనునిత్యము నీ యొక్క అభిషేకం చేసుకునేందుకు అనుమతి అలాగే అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు మొదటగా ధన్యవాదాలు తండ్రి మహాదేవ. ఒక్కో బిల్వపత్రము అర్చనలు అభిషేకం వల్ల 100 అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అంతటి ఉత్తమ ఫలితాన్ని శివభక్తి రూపేణ అలాగే శివపార్వతుల ఆశీర్వాద రూపంలో అనుగ్రహించవా శివ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే మహాదేవ, ఇప్పుడున్న కలియుగమునందు ప్రతి రాజకీయ నాయకుడు అలాగే కార్పొరేట్ కంపెనీలను శాసిస్తూ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసేటటువంటి చీడ పురుగులు, అలాగే వారికి సహకరిస్తున్నటువంటి సెబీ కానీ, సెబీలో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే ఐబీబీఐ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వారి వారి కర్మలకు అనుగుణంగా వారు కూడా వారి కర్మలను అనుసరించి ఒక 700 జన్మలు వారికి పనిష్మెంట్ను ప్రసాదించు మహాదేవ. వారు ఎలాంటి కర్మలు అనుభవించాలి అని అంటే, ఇప్పుడు ఎంతమందిని అయితే వీరు బాధిస్తున్నారో అంతకు 700 రెట్లు కర్మలు అనుభవించే విధంగా అనుగ్రహించు మహాదేవ. ఒక మంచి మనసున్న వ్యక్తులను ఎంతోమందిని వీరు బాధిస్తున్నారు. వీరికి ఎటువంటి శిక్ష అర్హత ఉందో అటువంటి కర్మలను వారికి అనుగ్రహింపజేయి తండ్రి. వారు ఏ విధంగా అయితే అధికారం ఉంది, పదవుల్లో ఉన్నామనేసి విర్రవీగుతున్నారో ఆ పదవులు ఉండకూడదు. వారు ముందు వచ్చే జన్మల్లో ఇప్పుడు పలానా వ్యక్తులను మనం బాధిస్తున్నామే అంతకు ఎన్నో రెట్లు వారు కూడా అనుభవించాలి. అలాగే వారికి అది గుర్తు కూడా ఉండకూడదు. మనం ఏదో పాత జన్మల్లో తప్పు చేశామనే భావన వారిలో కలిగినా కూడా ఆ మహాదేవుడు వారికి జ్ఞప్తి రాకుండా వారి కర్మలను అలాగే అనుభవిస్తూ విశ్వామిత్రుడు ఏ విధంగా 700 జన్మలు శాపాన్ని ప్రసాదించాడో అటువంటి శాపమే వీరికి కూడా లభించి వారు కూడా ఉత్తములుగా 701వ జన్మలో ఉత్తములుగా మారేందుకు అవకాశం కల్పించు తండ్రి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.